గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పనితీరుపై కూడా జనాన్ని ప్రశ్నించాం. జీహెచ్ఎంసీ పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే 20% మంది జీహెచ్ఎంసీ పనితీరు చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. 45% మంది బాగుందన్నారు. 27% మంది మాత్రం పర్వాలేదంటున్నారు. జీహెచ్ఎంసీ పనితీరు బాగోలేదని 6%, అధ్వాన్నమని 2% మంది అభిప్రాయపడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సీమాంధ్రులు ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి, కుకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ పనితీరు చాలా బాగుందని 69%, బాగుందని 20%, ఓవరాల్ గా 89% మంది వెస్ట్ జోన్ ప్రజలు జీహెచ్ఎంసీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. హైదరాబాద్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలేంటి? తెలంగాణలో కేసీఆర్ సర్కారు ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు పరిష్కారమయ్యాయా? అయితే ఏ మేరకు అయ్యాయి? హైదరాబాద్ జనం ఏమనుకుంటున్నారు అన్న అంశంపై ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో అవినీతి ఎలా ఉంది అని ప్రశ్నిస్తే 28% మంది కరప్షన్ ఇంకా పెరిగిందని, 45% మంది అప్పట్లాగే ఉందని అభిప్రాయపడ్డారు. 27% మాత్రం అవినీతి, లంచాలు తగ్గాయంటున్నారు. ఓవరాల్ గా అవినీతి విషయంలో 73% మంది ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. ఇది మాత్రం గమనించాల్సిన విషయం. తాగునీటి సరఫరా ఎలా ఉంది అంటే మెరుగుపడిందని 44% మంది అంటూ ఉంటే 37% మంది మార్పేమీ లేదు, 18% మంది ఒకప్పటి కంటే దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. తాగునీటి సరఫరా విషయంలో సర్కారుకు 44 మార్కులే వస్తున్నాయి. హైదరాబాద్లో మహిళల భద్రత ఎలా ఉంది అని అడిగితే పరిస్థితి మెరుగుపడిందని 34% మంది, ఏ మార్పు లేదని 45% మంది, ఇంకా అధ్వాన్నంగా తయారైందని 19% మంది అంటున్నారు. మహిళల భద్రతపై సర్కారుపై 34 మందికే సానుకూలమైన అభిప్రాయం ఉంది. ఇక సిటీలో చెత్త తరలింపు ఎలా ఉంది అంటే 38% మంది పరిస్థితి మెరుగైందని, 44% మంది ఏ మార్పు లేదని, 18% పరిస్థితి అప్పటికంటే దారుణమని అంటున్నారు. అంటే 62% ప్రజలు చెత్త తరలింపుపై అసంతృప్తిగా ఉన్నారని అర్థమవుతోంది. జంట నగరాల్లో ఆక్రమణలను అరికట్టగలిగారా, తగ్గాయా అని అడిగితే 23% మంది ఆక్రమణలు తగ్గాయంటూ ఉంటే 59% మంది పరిస్థితి అలాగే ఉందని అభిప్రాయపడ్డారు. 17% మంది మాత్రం ఆక్రమణలు పెరిగాయని లేదా నిరోధించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా హైదరాబాద్ లో 76% జనం ఆక్రమణలపై, జీహెచ్ఎంసీపై విముఖతతో ఉన్నారు. వైద్య ఆరోగ్య సదుపాయాల లేమిపై హైదరాబాద్ పబ్లిక్ ని ప్రశ్నిస్తే మెరుగయ్యాయని 39% మంది చెబుతూ ఉండగా ఏమీ మార్పు లేదని 47% మంది, పరిస్థితి ఇంకా దారుణంగా తయారైందని 15% మంది అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ నియంత్రణ మెరుగైందని 26% హైదరాబాద్ జనం అభిప్రాయపడుతూ ఉంటే పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని, ట్రాఫిక్ సమస్యలు తీరలేదని 52%, ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరమైందని 21% మంది అంటున్నారు. అంటే సిటీలో 73% ప్రజలు ట్రాఫిక్ ను అత్యంత తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకట్లేదని ఆవేదనతో ఉన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాలి. ఇక స్కూళ్లు, కాలేజీలు, విద్యా సదుపాయాల విషయానికి వస్తే 40% మంది మెరుగైన సదుపాయాలు ఉన్నాయంటున్నారు. 47% మంది మాత్రం ఏ మార్పు లేదని, 13% మంది మరింత క్షీణించాయని అంటున్నారు. అంటే 60% మంది ప్రజలు ఇప్పటికీ సరైన స్కూళ్లు, కాలేజీలు లేవన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక సిటీలో అత్యంత కీలకమైన మరో అంశం రోడ్లు, ఫ్లైఓవర్లు, చిన్న చిన్న గల్లీల పరిస్థితి. రోడ్ల పరిస్థితి మెరుగైందని 34% మంది జనం అభిప్రాయపడుతూ ఉంటే 51% మాత్రం రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, మార్పేమీ లేదంటున్నారు. రోడ్లు ఇంకా దారుణంగా తయారయ్యాయని 15% మంది అంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ గురించి అడిగితే 21% మంది మాత్రం మెరుగైందని చెబుతున్నప్పటికీ 58% పరిస్థితిలో ఏమీ మార్పు లేదని, 20% మంది మాత్రం డ్రైనేజీ వ్యవస్థ ఇంకా అధ్వాన్నంగా ఉందని చెబుతున్నారు. హైదరాబాద్లో ప్రజా సమస్యలపై సర్వేలో స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమైంది.
అవినీతి, ట్రాఫిక్, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ విషయంలో ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. 60 నుంచి 70% ఇంకా ఈ సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతున్నారు. నీటి సరఫరా, ట్రాఫిక్, డ్రైనేజీ, అవినీతి సమస్యల పరిష్కారమే తమకు ప్రధానమైన అంశాలని ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అయితే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది అని ప్రజలు అనుకుంటున్నారో అంశంపై ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ వివిధ కోణాల నుంచి సర్వే చేసింది. వివిధ అంశాలపై హైదరాబాద్ ప్రజల్ని ప్రశ్నించింది. ఈస్ట్ జోన్ లో ప్రజల్ని అడిగితే 63% జనం అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రమే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుందని అభిప్రాయపడితే 9% బీజేపీ పరిష్కరించగలుగుతుందని చెప్తే, టీడీపీ అయితే బెటర్ అని 10% మంది చెప్తే, కాంగ్రెస్ వైపు 8% మంది మొగ్గు చూపిస్తే, ఈస్ట్ జోన్ లో కేవలం ఎంఐఎం వైపు 1% మంది ప్రజలు మాత్రమే మొగ్గు చూపారు. ఇక సెంట్రల్ జోన్ లో ప్రజల్ని అవినీతి, నీటి సరఫరా, మహిళా భద్రత మొదలైన అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తే 54% మంది టీఆర్ఎస్ మాత్రమే సమస్యల్ని పరిష్కరించగలదని చెప్తే, 18% మంది బీజేపీ, 6% మంది టీడీపీ, 9% మంది కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎంఐఎం వైపు కేవలం 11 మంది మొగ్గు చూపగా, వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు అస్సలు దృష్టి పెట్టలేదు. ఇక అత్యంత ప్రధానమైన వెస్ట్ జోన్ అంటే శేరిలింగంపల్లి, రామచంద్రాపురం, కూకట్పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో 81% మంది టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిస్తే, టీడీపీపై 13% పబ్లిక్ ఆసక్తి చూపగా, బీజేపీ, కాంగ్రెస్లపై కేవలం 2% మంది మాత్రమే మొగ్గారు. ఎంఐఎంకి ఈ ప్రాంతంలో అసలు ఉనికే కనిపించలేదు. ఇక చివరిది నార్త్ జోన్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్న వారు 61% మంది ఉన్నారు. టీడీపీ వైపు 12% మంది, బీజేపీ 9%, కాంగ్రెస్ ని 14%, ఎంఐఎం ని కేవలం 3% మంది జనం మాత్రమే విశ్వసిస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్ లోని 150 డివిజన్లలో ప్రజల్ని ఏ పార్టీ అయితే సమస్యల్ని పరిష్కరించగలుగుతుందని మీరు విశ్వసిస్తున్నారు అని అడిగితే, టీఆర్ఎస్ వైపు 63% మంది మొగ్గు చూపిస్తే, బీజేపీ వైపు 12%, టీడీపీ వైపు 9%, కాంగ్రెస్ వైపు 9% మంది ప్రజలు ఉన్నారు. ఇక పాత బస్తీకే పరిమితమయ్యే ఎంఐఎంపై మిగిలిన జోన్లలో 6% మంది ప్రజలు మాత్రమే విశ్వాసం చూపించారు. వైఎస్ఆర్సీపీని హైదరాబాద్ ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనం టీఆర్ఎస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జంటనగర్లో 150 డివిజన్లలో రాజకీయ పార్టీల బలాబలాలు, జనం ఎంత శాతం ఏ పార్టీ వైపు ఆసక్తిగా ఉన్నారన్న అంశానికి నీల్సన్ ఎన్టీవీ ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వే విశ్లేషణలో ఒకసారి చూస్తే, టీఆర్ఎస్ వైపు 63% మంది జనం ఉంటే, బీజేపీ వైపు 12%, టీడీపీ వైపు 9% మంది ఆసక్తిగా ఉన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి జనంలో ఆదరణ కనిపించట్లేదు. జంట నగరాల్లో కేవలం 9% మంది మాత్రమే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్టీ నుంచి వలసలు, సోనియాపై, కాంగ్రెస్ పై సీమాంధ్రుల ఆగ్రహం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వల్లే నగర సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం, ఇవన్నీ వెరసి కాంగ్రెస్ ని కాదని టీఆర్ఎస్ వైపు జనం మొగ్గు చూపిస్తున్నారు. పాత బస్తీలో మాత్రం ఎంఐఎం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన 4 జోన్లలో ఎంఐఎం ఉనికి అంతంత మాత్రమే అయినా, పాత బస్తీలో మాత్రం ఆ పార్టీ వైపే జనం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సిటీ మొత్తంగా చూస్తే ఎంఐఎం కి బలం తక్కువగా కనిపించొచ్చు, కానీ పాత బస్తీలో మాత్రం ప్రజలు ఆ పార్టీ వైపే ఉన్నారు. ఎన్టీవీ నీల్సన్ ఎన్జీ మైండ్ ఫ్రేమ్లు వివిధ అంశాలపై చేసిన ఈ సర్వేని క్లుప్తంగా విశ్లేషిస్తే కొన్ని అంశాలు స్పష్టంగా అర్థమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఆ విషయంలో ఎక్కువ సంతృప్తిగానే ఉన్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే వెస్ట్ జోన్ లో జనం ప్రభుత్వ పనితీరుపై ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేస్తే, సెంట్రల్ జోన్ లో ప్రభుత్వంపై ఆ స్థాయిలో కాస్త వ్యతిరేకత కూడా ఉంది. ఇక అవినీతి, ట్రాఫిక్, నీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు ప్రజల్ని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. 60% పైగా జనం ఈ సమస్యలు పరిష్కారం కావట్లేదని అసంతృప్తిగా ఉన్నారు. ఇక
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇవే ప్రధాన అంశాలు కాబోతున్నాయి. సిటీలో మహిళలకు తగిన భద్రత లేదనే అంశం కూడా ప్రజల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పరంగా లోపాలు సమస్యలు ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వీటిని పరిష్కరించగలదని, మిగిలిన పార్టీలపై నమ్మకం పెట్టుకోలేమని జనం అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ 4 జోన్లలో జనం టీఆర్ఎస్ వైపు టర్న్ అవుతారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మా సర్వేలో అసలు అంకానికి చేరుకున్నాం. ఇప్పటి వరకు ఎన్జీ మైండ్ ఫ్రేమ్, నీల్సన్ తో కలిసి ఎన్టీవీ చేసిన జీహెచ్ఎంసీ సర్వేలో ప్రభుత్వ పనితీరు, సీఎం వ్యక్తిగత పనితీరుతో పాటు ఏ పార్టీ వైపు ఎంత శాతం జనం ఉన్నారో, 150 డివిజన్లలో ఏ పార్టీల వైపు ఎంత శాతం జనం ఆసక్తి చూపిస్తున్నారని స్పష్టంగా మీకు చూపించాం. ఇప్పటి వరకు నీల్సన్ తో కలిసి ఎన్నో సర్వేలు చేసిన ఎన్టీవీ సర్వేలో మరింత ప్రామాణికత కోసం నీల్సన్ తో పాటుగా ఎన్జీ మైండ్ ఫ్రేమ్ తో కూడా కలిసి సర్వే చేసింది. తద్వారా ఖచ్చితమైన ఫలితాలు రాబట్టవచ్చనేది మా ఆలోచన. ఏ పార్టీ అయితే ప్రజా సమస్యల్ని పరిష్కరించగలుగుతుంది అనే ప్రశ్నతో పాటు ఎంతమంది ఓటర్లు ఏ పార్టీ వైపు ఉన్నారనే అంశాన్ని డివిజన్ల వారీగా లెక్కగట్టాం. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే ఓటర్ల శాతం ఎలా ఉందో ఆయా పార్టీలు జీహెచ్ఎంసీలో గెలవబోయే స్థానాలు కూడా అందుకు దగ్గరగానే ఉన్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోపోతోందనే ఫలితాలను మీ ముందుంచబోతున్నాం. హైదరాబాద్ జీహెచ్ఎంసీలో మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు దక్కించుకోవచ్చని సర్వే అంచనాలు చెబుతున్నాయి. అలాగే టీడీపీ, బీజేపీ కూటమికి 20 నుంచి 25 డివిజన్లు దక్కే అవకాశం ఉంది. ఇక జంట నగరాల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. కాంగ్రెస్ 10 నుంచి 12 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. జంట నగరాల్లో మిగిలిన ప్రాంతాల్లో ప్రభావాన్ని చూపించలేకపోయినా ఓల్డ్ సిటీలో మాత్రం ఎంఐఎం జెండా ఎగురుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం 45 నుంచి 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక ఇతరులకు 3 స్థానాలు దక్కొచ్చు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చో మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ 75 నుంచి 85 డివిజన్లు, టీడీపీ, బీజేపీ కూటమి 20 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ 10 నుంచి 12 సీట్లు, ఎంఐఎం 40 నుంచి 45 డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇతరులకు 3 స్థానాలు రావచ్చు. కానీ హైదరాబాద్ లో 10 ప్రధానమైన సమస్యలపై జనం చాలా ఆగ్రహంగా, అసంతృప్తితో ఉన్నారని ఎన్టీవీ, నీల్సన్, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో వెల్లడైంది. అయితే జీహెచ్ఎంసీ పనితీరుపై కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అయినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు, వ్యక్తిగతంగా సీఎం పనితీరుతో పాటు టీఆర్ఎస్ అయితే సమస్యలను పరిష్కరించగలుగుతుంది అనే నమ్మకంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీకి 75 నుంచి 85 డివిజన్లు కట్టబట్టే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీకి మాత్రం నిరాశే మిగలొచ్చు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్ వైపు జనం మొగ్గు చూపడంతో టీడీపీ, బీజేపీ 20 నుంచి 25 డివిజన్లకు పరిమితం కావచ్చు. ఇక కాంగ్రెస్ అన్ని రకాలుగా దెబ్బతిని 10 నుంచి 12 సీట్లతోనే తృప్తిపడే పరిస్థితి. ఎంఐఎం మాత్రం ఎప్పట్లాగే పాత బస్తీలో తన హవా కొనసాగించొచ్చు. 40 నుంచి 45 సీట్లు కొట్టొచ్చు. ఈ సర్వే అంచనాలు ఈ రోజు ఇప్పటికున్న పరిస్థితిని బట్టి వెల్లడవుతున్నవి. జీహెచ్ఎంసీలో పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత లేదా స్థానిక సమీకరణాలు మారితేనో అంచనాల్లో కొంతమేర మార్పు రావచ్చు. అందువల్ల ఎన్టీవీ, నీల్సన్, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ తో కలిసి మరోసారి జీహెచ్ఎంసీలో సర్వే చేస్తుంది. మరో 15 రోజుల్లో తాజా సర్వేతో మళ్ళీ మీ ముందుకొస్తాం. ఇది గ్రేటర్లో గెలుపెవరిది? ఎన్టీవీ, నీల్సన్, ఎన్జీ మైండ్ ఫ్రేమ్ సర్వేలో వెల్లడైన అంశాలపై మా గౌరవ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు ప్రత్యేక చర్చ అందిస్తారు.